వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల్ అండి. నేను మీ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఓకే, ఈరోజు మనము యూట్యూబ్ ఈ క్లాస్ ద్వారా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ సంబంధించిన 4th రోజు జరిగిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. 4th జూలై 2024న డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లో జనరల్ స్టడీస్ పేపర్ జిఎస్ పేపర్కి సంబంధించి దాదాపుగానండి 31 అనుకుంటా 31 క్వశ్చన్స్ అడిగాడండి. ఎకనామిక్స్ సంబంధించినటువంటి పార్ట్లో 31 మార్క్స్ పేపర్ అడిగాడు. నేను ఇంతకుముందే చెప్పాను, నిన్న జరిగినటువంటి ఆల్ ఎగ్జామ్స్లో నార్మల్గా ఒక 3-4 మంత్స్ నుంచి చదివేటువంటి స్టూడెంట్స్ కూడా ఒక 50% ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ 4th రోజు జరిగినటువంటి ఎగ్జామ్లోనండి 50 కాదు 20 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారండి. అలా ఇచ్చాడు పేపర్, అంత ఈజీగా ఇచ్చాడు. ఒక మిగిలినటువంటి ఒక 5-6 ఆన్సర్లు మాత్రం కొంత లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయినటువంటి వాళ్లకు, సిన్సియర్గా జరిగినటువంటి స్టూడెంట్స్కి మార్క్స్ రావడానికి ఛాయిస్ ఉంది. ఇంకొన్ని ఒక 2-3 మార్క్స్ ఆన్సర్ చేయటం చాలా కష్టం. డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ ఎలా ఇచ్చాడండి అంటే, ఒకప్పుడు ఇలానే జరిగేది ఎగ్జామ్స్, పాత ప్యాటర్న్లోనే అడిగాడు. కాంట్రవర్సీ విషయాలలోకి పోకుండా సింపుల్గానే ఇచ్చాడు. కాకపోతే ఆ 5-6 క్వశ్చన్సే ఆ పోస్ట్ ఉంటుందా, మనము ఎంపిక అవుతామా లేదని నిర్ణయించేటువంటి ఫ్యాక్టర్ అవే క్వశ్చన్స్. ఓకే, ఈరోజు చూద్దాము, ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, స్వతంత్రము అనంతరము భారతదేశములో పెట్టుబడుల్లో ఏ రంగానికి ఆధిపత్యము ఉంది? ప్రైవేటు మాత్రమే, ప్రభుత్వము మాత్రమే, ప్రభుత్వము మరియు ప్రైవేటు కలిసి కొనసాగటము, ప్రభుత్వము కానీ ప్రైవేటు కానీ ఏది కాదు. డెడ్ ఈజీ ప్రశ్న అండి. భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు. మనందరికీ ఐడియా ఉండొచ్చు, ప్రపంచంలో 3 రకాల ఆర్థిక వ్యవస్థలు కలవు. ఓకే, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, నెంబర్ 3ది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వము పెట్టుబడులు పెడుతుంది మరియు ప్రైవేటు వాళ్ళు ఇద్దరు కలిసి కొనసాగటానికి అవకాశం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ది. 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3rd వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంకో ప్రశ్న చూద్దాం. వ్యవసాయములో మిశ్రమ పంట అంటే ఏమిటి? ఓకే, మిశ్రమ పంట అంటే ఏమిటి చూడండి. ఇది కొంత జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ లాగా ఉంది, బట్ మనం దానిలో కూడా చేసుకోవటానికి అవకాశం ఉంది. చూద్దాం ఎకనామిక్స్ పరంగా. ఒకే భూమిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించటం, హైబ్రిడ్ రకాల పంటలను ఉపయోగించడం. బి అసలు కాదు, సెకండ్ ఆప్షన్. 3rd ఆప్షన్లో చూడండి, వరుసగా 2 కంటే ఎక్కువ పంటలను పండించటం ఆన్సర్లాగా అనిపిస్తుంది. 4th ఆప్షన్ చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను వేరువేరు భూముల్లో ఏకకాలంలో పండించటం. ఓకేనండి, ఇందులో బి ఆప్షన్ అసలు కాదే కాదు. ఒకే భూమిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడాన్ని, ఒకే కాలంలో పండించడాన్ని ఏమంటారండి అంటే మిశ్రమ పంట అంటారండి. ఇందులో కొద్దిగా కన్ఫ్యూజ్ కావటం, ఇక్కడ వేరు భూములను ఇచ్చాడు ఏకకాలంలో కాబట్టి ఇది మిశ్రమ పంట కాదు. 4th వరుసగా 2 కంటే ఎక్కువ పంటలను పండించడం అనిపిస్తుంది, కాకపోతే క్లియర్గా ఇచ్చాడు ఒకే భూమిలో 2 లేదా అంతకంటే అని ఇచ్చాడు. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన చేయూత పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఓకే, చేయూత పథకము ఇందులో ఏదండి? 10 లక్షల ఇక్కడ నిరాశ్రయులైనటువంటి కుటుంబాలకు గృహ వసతి కల్పించటము, 10 లక్షల వరకు ఉచిత వైద్య ఆరోగ్య సంరక్షణను అందించటము, వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించడము, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత విద్యను అందించడం. నాకు తెలిసి ఇది అందరూ ఆన్సర్స్ చేస్తారు. చేయూత పథకం దేనికి సంబంధించిందండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 లక్షల వరకు ఉచిత వైద్యము మరియు ఆరోగ్య సంరక్షణకు అందించటము. ఒకటండి 9th డిసెంబర్ 2024న
మనకు అందుకంటే ముందు ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యము కల్పిస్తే మొత్తము ఇందులో వైద్యానికి సంబంధించిన ప్యాకేజీల సంఖ్య ఎంత ఉందండి అంటే 1672 వైద్య ప్యాకేజీలను 10 లక్షల లోపు ఉచిత వైద్యము అందించడం కోసము ఈ పథకాన్ని చేయూతలో ఆరోగ్యశ్రీ, ఇంతకుముందు రాజు ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు ఆ రాజు ఆరోగ్యశ్రీ అంటున్నామండి. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యము కల్పించడం జరిగింది. ఇది ఆన్సర్ చేయటం కొద్ది కష్టం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పటి వరకు రాలేదండి. మహారత్న హోదా ఇవ్వబడిన సంవత్సరానికి సంబంధించి కింది కంపెనీలను కాలానుసారంగా మొదటి నుండి ఆఖరకు అమర్చండి మరియు దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి. ఓకే, అవి ఏర్పడినటువంటి ఇయర్స్ను బేస్ చేసుకొని మొదటి నుండి ఆఖరికి అమర్చండి అని ఇచ్చారు. చూడండి, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఇచ్చాడు. ఓకే, ఆప్షన్ ఇది చెప్పాను కదా, కొంతవరకు కష్టంగా అనిపిస్తుంది మనకు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 2010వ సంవత్సరంలో దీనికి మహారత్న హోదా వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ కోల్ ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత బిహెచ్ఈఎల్ 2013. చూడండి, సి ఉండాలి ఫస్ట్, సిబిఏ, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ చేయటం కష్టం. చెప్పాను కదా, వాడు అడిగేటువంటి ఎగ్జామ్స్లో ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో 31లో 20 ఎవరైనా చేయగలుగుతారు, అంత ఈజీగా ఇచ్చాడు. ఇది కొంతవరకు డేటా బేస్డ్ క్వశ్చన్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం తెలంగాణలో స్థూల నీటిపారుదల ప్రాంతము 2014-15 నుండి 2021-22 వరకు ఎంత పెరిగింది శాతాల్లో ఇచ్చాడు. 75%, 117 117%, 146%, 90% అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదండి అంటే 117%. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అండి 2014-15 ఆర్థిక సంవత్సరాలలో 62 లక్షల ఎకరాలకు నీటిపారుదల ఉంటే 2021-22 నాటికి ఎంతవరకు నీటిపారుదల పెరిగిందండి అంటే 135 లక్షల ఎకరాలకు నీటిపారుదల పెరిగింది. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది? 117% పెరిగింది. అదే ఈ రకంగా కూడా అడగటానికి ఛాయిస్ ఉంది. సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది అని అడగటానికి కూడా ఛాయిస్ ఉంది. సాగు విస్తీర్ణము కూడా అడగటానికి ఛాయిస్ ఉంది. సాగు విస్తీర్ణము మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అండి దాదాపుగా సాగు విస్తీర్ణము 131 లక్షల ఎకరాలు ఉంటే 131 లక్షల ఎకరాల నుండి 198 లక్షల ఎకరాలకు పెరిగిందండి. దాదాపుగా సాగు విస్తీర్ణము తెలంగాణలో ఇదే కాలంలో 2014-15 నుండి 2021-22 నాటికి సాగు విస్తీర్ణం ఎంత పెరిగిందండి అంటే 51% పెరిగినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. క్రింది ఘటనలను కాలానుసారంగా అమర్చండి. పెద్దగా లెంతీగా ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ భారతదేశంలో హరిత విప్లవము అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు మెరుగైన నీటిపారుదల పద్ధతులను ప్రవేశపెట్టింది. ఇది వ్యవసాయ ఉత్పాదకత మరియు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సెకండ్ ఆప్షన్ ఆర్థిక వ్యవస్థను సరళీకరించి లైసెన్సు రాజా రద్దు చేసి మరియు వివిధ రంగాలకు ప్రైవేటు మరియు విదేశీ పెట్టుబడులను తెరిపించింది.
ఈ సంస్కరణను పారిశ్రామిక వృద్ధిని పెంచడము, పోటీతత్వాన్ని మెరుగుపరచడము మరియు భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనము చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నెక్స్ట్ వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చింది. బహుళ పరోక్ష పన్నులను ఒకే ఏకీకృత పన్ను విధానంతో భర్తీ చేసింది. ఇది పన్నులను క్రమబద్ధీకరణము చేయటము, పన్ను ఎగవేతను తగ్గించడము మరియు ఉమ్మడి జాతీయ మార్కెట్ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది అనేటువంటిది ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. హరిత విప్లవం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. 1966-67 ఇయర్స్లో మనకు హరిత విప్లవం అనేటువంటిది ప్రారంభమైంది. ఇదంతా ఇంత పెద్దగా ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలండి అంటే ఎల్పిజి మోడల్, ఎల్పిజి నమూనా ఇండియాలో 1991 సంవత్సరంలో ప్రారంభమైంది. తర్వాత జిఎస్టీ ఎప్పటి నుంచి అండి అమల్లోకి వచ్చిందండి అంటే 2017 సంవత్సరము. చూడండి ఇక్కడ చూడండి, మరి ఆన్సర్స్ 1, 2, 3 ఏబిసి అని ఉండాలి. ఏబిసి అనేటువంటిది ఉండాలండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత పెద్దగా ఇచ్చాడు, డెడ్ ఈజీ ప్రశ్న, చదవటానికి టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వన్, మరో ప్రశ్న. భారతదేశ ఆర్థిక సర్వే 2022-23లో ఇవ్వబడిన కేంద్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 బడ్జెట్ అంచనాలు పన్ను ప్రొఫైల్ కూర్పు ప్రకారం ఈ క్రింది వాటిలో గరిష్ట వాటాను అందించే అంశం ఏది అని ఇచ్చాడు. డెడ్ ఈజీగానే ఇచ్చాడు. అత్యధిక పన్ను రాబడి 2022-23 సంవత్సరంలో దేని ద్వారా వచ్చింది అంచనాల ప్రకారం అని ఇచ్చాడు. వస్తువు మరియు సేవా పన్ను, కార్పొరేట్ ఆదాయపు పన్ను కాకుండా ఇతర ఆదాయంపై పన్నులు, కార్పొరేషన్ ఆదాయపు పన్ను, ఫోర్త్ ఆప్షన్ కేంద్ర ఎక్సైజ్ సుంకము అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే మనకు 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో అయితే వస్తు సేవల పన్ను అండి. అయితే ఈ స్టూడెంట్స్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, 2024-25 సంవత్సరాలలో మనకు మొదటి ర్యాంకులో ఉండేటువంటి అత్యధిక పన్ను రాబడి ఆదాయపు పన్ను ద్వారా వస్తుందని అంచనా వేస్తున్నారండి. ఆదాయ పన్ను ద్వారా. సెకండ్ ప్లేస్ ఏదండి అంటే జిఎస్టీ. థర్డ్ ప్లేస్ ఏదండి అంటే అత్యధిక పన్ను రాబడి వచ్చేది కార్పొరేషన్ పన్ను. కార్పొరేషన్ పన్ను. ఈ 3 ట్యాక్సెస్, ఈ 3 పన్నులండి. నెక్స్ట్ వన్, 8th వన్, గన్ షాట్ ప్రశ్న అడిగాడు. పేదరికానికి సంబంధించి నిరుద్యోగం. ఓకే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం 2019-20 నుంచి 2020-21 మధ్య తెలంగాణలో నిరుద్యోగిత రేటులో ఏ ధోరణిలో కనిపించింది అని ఇచ్చాడు. ఫస్ట్ది 7.5% నుంచి 5.1%కు తగ్గింది. 7.5% వద్ద స్థిరంగా కొనసాగింది. ఇది గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఫోర్త్ ఆప్షన్ 7.5% నుండి 8%కి పెరిగింది అని ఇచ్చాడు. చూడండి ఆన్సర్ ఏది ఆన్సర్గా పెడతారండి అంటే ఇక్కడ ఫస్ట్ వన్. నాకు తెలిసి ఇది కూడా అందరూ ఆన్సర్ చేయొచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ను పెట్టుకొని ఈజీగా చేస్తారండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7.5% నుంచి 5.1% నుంచి తగ్గింది. అయితే స్టూడెంట్స్ చాలామంది అండి, నేను నమస్తే తెలంగాణలో ఆర్టికల్ రాస్తాను, ప్రతి బుధవారం రోజు వస్తున్నాయి. టోటల్గా గ్రూప్ 2కి సంబంధించి ఇంత ఈజీగా ఉండవు క్వశ్చన్స్, చాలా హార్డ్గా ఇచ్చాను. చూసుకోండి ఒకసారి. ఆ క్వశ్చన్స్ కూడా డిస్కషన్స్ చేద్దాము. ఈ వీక్ వచ్చేది నెక్స్ట్ ఈ బుధవారము, నెక్స్ట్ 23rd వరకు కూడా పేపర్ రెడీగా ఉందండి. స్టడీ చేయండి. మనకు నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఇది కూడా డెడ్ ఈజీ ప్రశ్న. ఏ వర్గం విద్యార్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యాలయ పథకము కింద 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయమును అందిస్తూ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి? డైరెక్ట్ ప్రశ్న అడిగాడు. ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే గన్ షాట్ అండి, అంబేద్కర్ పేరు మీద ఉంటుంది. ఇక్కడ వాడు అడిగింది ఎవరికి అండి? మహాత్మా జ్యోతిబా పూలే. బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు సంబంధించిందండి, బీసీ మరియు ఈబీసీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇంతకుముందే చెప్పాను,
ఓకే, తెలంగాణలో ఆరోగ్యశ్రీ చేయూత స్కీమ్ కింద ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఎన్ని విభిన్న వైద్య ప్యాకేజీలు అనేవి తెలంగాణలో డిసెంబర్ 2023 నాటికి చేయూత పథకం కింద అందిస్తున్నారు. 500, 1000, 1672, 1250. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. గన్ షాట్ ప్రశ్న అండి, మనకు సర్వేలో ఇచ్చిండే. నెక్స్ట్, వ్యవసాయ లెక్కల్లో వాడుకల్లో ఉన్న భూకమతాలు 5 పరిమాణ తరగతులుగా వర్గీకరించబడ్డాయి. ఉపాంత భూస్వామ్య తరగతి కింద పరిమాణం ఎంత? ఉపాంత రైతులు ఇచ్చాడు. మార్జినల్ ఫార్మర్స్ 5 హెక్టార్ల కంటే ఎక్కువ, 1 నుండి 2 హెక్టార్లు, 1 హెక్టార్ కంటే తక్కువ. ఫోర్త్ ఆప్షన్ 2 నుండి 4 అని ఇచ్చాడు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 హెక్టార్ కంటే తక్కువ భూమిని కలిగినటువంటి రైతులను ఏమంటారండి అంటే ఉపాంత రైతులు అంటారు. 1 హెక్టార్ ఎంతకు సమానం అండి? 2.47 ఎకరాలకు సమానం. అంటే రమారమి 2.5 ఎకరాలకు సమానముగా చెప్పవచ్చు. ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ పునరుద్ధరించిన రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద బడ్జెట్ ప్రసంగము 2024-25లో ప్రకటించిన విధంగా వైద్య చికిత్సకు కొత్త పరిమితి ఎంత? ఫస్ట్ ఆప్షన్ 5 లక్షలు, సెకండ్ ఆప్షన్ 10 లక్షలు, థర్డ్ ఆప్షన్ 8 లక్షలు, ఫోర్త్ ఆప్షన్ 7 లక్షలు. చూడండి, ఆరోగ్యశ్రీ మీదనే ఇచ్చాడు, 3 ప్రశ్నలు ఇచ్చాడు. చూడండి, 10 లక్షలు. ఇది మొత్తం 12 ప్రశ్నల్లో ఇప్పటివరకు వచ్చినటువంటి 12 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఒకే స్కీమ్ను బేస్ చేసుకుని అడిగాడు. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రాలు యూటీలను 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత రేటులో గల వ్యత్యాసాలను పెరిగే క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. ఒరిస్సా, చండీగఢ్, కేరళ, తమిళనాడు. అత్యధిక వ్యత్యాసం స్త్రీ పురుషుల అక్షరాస్యత రేట్లో అత్యధిక వ్యత్యాసం ఉన్నది ఎవరిదండి అంటే కేరళలోనండి. ఒక్క ఆప్షన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు, మిగిలినవి ఐడియా లేదు. ఇక్కడ సి, తర్వాత బి చండీగఢ్, తర్వాత డి తమిళనాడు, తర్వాత ఏ. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇంకో ప్రశ్న ఇచ్చాడు. జనాభా ఈ క్రింది రాష్ట్రాలను 2011 జనాభా లెక్కల ప్రకారము 2001-11 మధ్యకాలంలో శతాబ్దపు జనాభా వృద్ధి రేటును ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. శతాబ్దపు జనాభా వృద్ధి రేటు ఎక్కువగా వచ్చిన రాష్ట్రం ఏదండి అంటే మేఘాలయ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. అతి తక్కువగా వచ్చింది ఏదండి అంటే నాగాల్యాండ్, తర్వాత కేరళ అతి తక్కువగా వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి అంటే 4 రాష్ట్రాలు ఇచ్చాడు. 4 రాష్ట్రాలు ఇచ్చాడు. ఇందులో ఆరోహణ క్రమం అంటే కింది నుంచి పైకి. మనకు ఐడియా ఉన్నది ఏంటండి, ఇక్కడ ఏమడిగాడు? శతాబ్దపు వృద్ధి రేటు ఎక్కువగా ఉంది అని ఇచ్చాడు. ఓకే, తక్కువగా అంటే రేటును ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. కింది నుంచి పైకి అమర్చండి అని ఇచ్చాడు. చూడండి, ఆంధ్రప్రదేశ్ అండి. గన్ షాట్గా కొంత ఆలోచన పరిధి పెంచుకోండి, ఈజీగా చేయొచ్చు. మనకు ఇక్కడ డేటాతో సంబంధం లేదు. సౌత్ ఇండియాలో కొంతవరకు మనకు జనాభా వృద్ధి రేటు తక్కువగానే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే డి అని పెట్టుకోవచ్చు. మనకు డి మీద ఉన్నది ఫోర్త్ ఆప్షనే ఉంది. డి తర్వాత పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత బీహార్ అండి. ఓకే అండి, ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ యోజనలో చేరడానికి వ్యక్తులకు వయోపరిమితి ఎంత? ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ యోజన ఎవరి కోసం వచ్చిందండి? అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు పెన్షన్స్ ఇవ్వటం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళకు అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడండి అంటే 60 నుంచి 70 సంవత్సరాలను ఇచ్చాడు, 30 నుంచి 40 సంవత్సరాలను ఇచ్చాడు, 40 నుంచి 60 సంవత్సరాలను ఇచ్చాడు, 18 నుంచి 40 సంవత్సరాలను ఇచ్చాడు. ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంకో ప్రశ్న చూద్దాం. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి టీ ఫ్రైడ్ యొక్క సరి అయిన విస్తరణ రూపం ఏమిటి?
నాకు తెలిసి అందరూ చేస్తారండి ఇది. టీ ఐడియా, టీ ఫ్రైడ్ ఇవన్నీ మన తెలంగాణ పారిశ్రామిక విధి విధానాలు, పాలసీస్. టీ ఫ్రైడ్ అంటే ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రైనూర్ అండి. తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రైనూర్. ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇది కూడా అందరు చేస్తారు. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్స్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? గన్ షాట్ ప్రశ్న అండి. దాదాబాయి నౌరోజీ. దీని గురించి టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, క్రింది సంఘటనలను కాలానుసారంగా అమర్చండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము, విద్యా హక్కు చట్టము అమలు. విద్యా హక్కు చట్టము 2009లో చేశారు. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2000, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ 2016లో వచ్చింది. నెక్స్ట్, ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము చేయబడింది 2005. అంటే ఏసిబి ఉండాలి. ఏసిబి ఈజ్ ద ఆన్సర్. ఏసిబి ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ చూడండి అక్కడ. నెక్స్ట్ వన్, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకము కింద ఇప్పటికే ప్లాట్లు కలిగి ఉన్న లబ్ధిదారులకు ఎంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు? ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకము కింద ఇప్పటికే ప్లాట్లు కలిగినటువంటి వారికి ఎంతవరకు ఇస్తున్నారండి అంటే 3 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు ఇచ్చాడు. ఇది కూడా గన్ షాట్ ఆన్సర్ ఏనండి. 5 lakhs వరకు, 5 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇది మళ్ళీ కొంత ఆలోచన చేయాల్సిన ప్రశ్న. భారతదేశ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారము 2020లో ప్రపంచ వాణిజ్య సేవల్లో దిగుమతుల్లో భారత ర్యాంకు ఎంత అని ఇచ్చాడు? భారత ఆర్థిక సర్వే 2022-23 సంవత్సరాల ప్రకారము 2020వ సంవత్సరంలోనండి. ఇక్కడ చూద్దాం ర్యాంకుల వారీగా. సరుకుల ఎగుమతులు ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే 21. అదే సరుకుల దిగుమతుల్లో, ప్రపంచ వాణిజ్యంలో సరుకుల దిగుమతుల్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉందండి అంటే 14వ స్థానంలో ఉంది. అదే సేవల ఎగుమతుల్లో అయితే ఎన్నవ స్థానంలో ఉందండి అంటే 7th place. ఇక్కడ ఏమడిగాడు ప్రశ్న? దిగుమతులు అడిగాడు. సేవల దిగుమతులు అని అడిగాడు. సేవల దిగుమతుల్లో ఎన్నవ స్థానంలో ఉందండి అంటే ఇండియా 10th ప్లేస్లో ఉందండి, 10వ స్థానం. ఇది రాసి పెట్టుకోండి ఎగ్జామ్లో. ఎందుకంటే ఈ ఇయర్ ఇచ్చినటువంటి డేటాలు ఇవ్వలేదు, పాత డేటానే కంటిన్యూ చేయడానికి ఛాయిస్ ఉంది కాబట్టి అడగటానికి ఛాయిస్ ఉందండి. ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, చరిత్రలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వము SMEలు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లు, స్టార్టప్లలో పరస్పర సహకారము కోసము ఏ ప్రభుత్వముతో అవగాహన ఒప్పందాన్ని కుదించుకుంది? ఇది కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పానండి యూట్యూబ్ క్లాసుల్లో. తైవాన్, థాయిలాండ్, దక్షిణ కొరియా, జపాన్ అని ఇచ్చాడు. గన్ షాట్ ప్రశ్న అండి. మనకు సర్వేలో ఇచ్చినటువంటి దానిలో MSMEలో ఇచ్చాడు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇచ్చాడు. ఆన్సర్ థాయిలాండ్ ప్రభుత్వంతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందండి. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, ఇది కూడా డెడ్ ఈజీ ప్రశ్న అడిగాడు చూడండి. కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన పథకం ఏది అని ఇచ్చాడు? ఆరోగ్య లక్ష్మి పథకము, యువ వికాసము పథకము, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు పథకము, రైతు బంధు పథకం అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే వ్యవసాయ సంస్కరణలకు సంబంధం ఇచ్చాడు. అందరూ చేస్తారు. ఏదండి? రైతు బంధుకు సంబంధించింది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ప్రధానంగా ఎవరిని లక్ష్యం చేసుకుంది? ఓకే అండి, కళ్యాణ లక్ష్మి స్కీమ్ రాష్ట్ర పౌరులందరికీ ఇస్తుందట. SC, ST, BC, EBC వర్గాలకు చెందిన పెళ్లి కాని అమ్మాయిలకు
ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం కలిగిన అమ్మాయిలకు, ఉన్నత విద్యను అభ్యసించు బాలికలకు. మనకు కొద్దిగా డౌట్ ఉన్నది ఏదండి అంటే ఫస్ట్ 4th అయితే ఎలిమినేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో కలిగిన అమ్మాయిలు కాదండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఫస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అందరికీ బీసీ ఈబీసీ వర్గాలను కూడా చేర్చింది. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి, కళ్యాణ లక్ష్మి. నెక్స్ట్ ఇది కూడా గన్ షాట్ ప్రశ్న అండి, నాకు తెలిసి ఇది కూడా అందరు చేస్తుండొచ్చు అనుకుంటా. మే 2024 నాటికి నాగోజీ ఒకోంజో ఇవేలా డైరెక్టర్ జనరల్ అని ఇచ్చాడు. ఎక్కడ దానికి సంబంధించిందని ఇచ్చే ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సంస్థ, ప్రపంచ బ్యాంకు అని ఇచ్చాడు. గన్ షాట్ ఆన్సర్ అండి, చూసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రపంచ వాణిజ్య సంస్థ. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు పెన్షన్ల పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులైన ప్రతి ఒక్క మహిళలకు నెలకు 1000 రూపాయలు పెన్షన్గా లభించింది. ఓకేనండి, ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించడం జరిగిందని ఇచ్చాడు. 2014 ఆసరా పెన్షన్ ప్రారంభించారు. కానీ ఆసరా పెన్షన్లు అప్పుడు ఒంటరి మహిళలకు ఏమి ఇవ్వలేదండి. ఈ పథకాన్ని అండి 2017వ సంవత్సరంలో ప్రారంభించారు, గుర్తుపెట్టుకోండి. 2017లో వాళ్ళకి ఇవ్వటం స్టార్ట్ చేశారు, 2017లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో స్వతంత్రము తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పరివర్తనను సరిగా నిర్వచించినది ఏది అని ఇచ్చాడు. స్వతంత్రము తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను గురించి ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అభివృద్ధి చెందిన నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, నియంత్రిత్వ ఆర్థిక వ్యవస్థ నుండి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛాయుత నుంచి నియంతృత్వ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన నుండి అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థ అని ఇచ్చాడు. అసలు 4th ఆప్షన్ అయితే అసలు సంబంధమే లేదు. ఓకే, మన యొక్క ఆర్థిక వ్యవస్థ భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నప్పటికీ భారతదేశానికి స్వతంత్రము రాకముందుకు బ్రిటన్ వారు పరిపాలన చేశారు మన ఇండియాని. ఇక్కడ వాళ్ళు బ్రిటన్ పరిపాలనలో ఎలా ఉండేనండి అంటే, ఇక్కడ యూరోపియన్ల రాక మొత్తం కూడా ట్రేడ్ అనేటువంటి పేరుతోటి ఇండియాకు వచ్చారు, వర్తకం అని. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనది ఫస్ట్ కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. ఐఆర్డిఏ అని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1951లో, ఎంఆర్టీపీ చట్టము 1969లో, ఎంఆర్టీపీ యాక్ట్ 1969లో తీసుకొచ్చారండి. నెక్స్ట్ ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1973లో తీసుకొచ్చారు. 1969లో 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది. 1980వ సంవత్సరంలో 6 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది. ఇదంతా చూస్తే ఎలా ఉందండి, మొత్తము ప్రైవేటు సంస్థలను మొత్తం కూడా ప్రభుత్వం తన ఆధీనంలోనే పెట్టుకుందామని చూసింది. అందుకే మనది మొదటగా నియంతృత్వ ఆర్థిక వ్యవస్థను అని చెప్పవచ్చు. అయితే 1991వ సంవత్సరంలో ఎల్పిజి నమూనాను ఇవ్వటం జరిగింది. దీంతో కొంతవరకు స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ వలె మారిందని చెప్పవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, గన్ షాట్ ప్రశ్న. తెలంగాణలోని ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది ఏ పథకం యొక్క లక్ష్యం? స్వచ్ఛ తెలంగాణ, తెలంగాణ డయాగ్నోసిస్, డిజిటల్ తెలంగాణ, తెలంగాణ బంధు అని ఇచ్చాడు. ఆన్సర్ ఏముంటుందండి? డిజిటల్ తెలంగాణ ఆన్సర్. గన్ షాట్ ప్రశ్న. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఆధారంగా కింద పేర్కొన్న భారతీయ రాష్ట్రాలను అవరోహణ క్రమంలో పేర్చండి అని ఇచ్చాడు. ఓకేనండి, అవరోహణ క్రమంలో పేర్చండి అని ఇచ్చాడు. ఓకే, జనాభా వృద్ధి రేటు ఎక్కువగా వచ్చింది ఏదండి? ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మేఘాలయ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత బీహార్ వచ్చారు. ఫస్ట్ 3 ప్లేసెస్లో లేదు. మన ఇండియాలో అత్యధిక జనాభా కలిగింది ఏదండి రాష్ట్రము అంటే, తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉత్తరప్రదేశ్. ఏ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఏ ఉండాలండి? ఇక్కడ ఏ మీద 2 ఉన్నాయి, ఏ, సి, బి అని ఇచ్చాడు.
మనకు ఆప్షన్స్లోనండి ఇది ఎస్పెషల్లీ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఏబిసి అని ఇచ్చాడండి కీ పేపర్లో. నెక్స్ట్ వన్, జనాభా లెక్కలు 2011 ప్రకారం కింది రాష్ట్రాలను వాటి మొత్తము లింగ నిష్పత్తి విలువల ప్రకారం తగ్గుతున్న క్రమంలో అమర్చండి. లింగ నిష్పత్తి తగ్గుతున్న క్రమంలో అమర్చండి అని ఇవ్వటం జరిగిందండి. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఎక్కువ నుంచి కిందికి రాయమన్నాడు. ఎక్కువగా ఉన్నది ఎవరండి అంటే కేరళ ఉండాలి. ఆ తర్వాత మనకు తమిళనాడు A3 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో A3. తర్వాత ఏది వస్తుందండి, ఆంధ్రప్రదేశ్ రావాలి. తర్వాత ఛత్తీస్గఢ్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ప్రణాళికా సంఘం సంబంధించి క్రింది వాటిని చదవండి. 1950లో భారత ప్రభుత్వ తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘము ఏర్పడింది. పంచవర్ష ప్రణాళికలను రూపొందించడంలో ప్రణాళికా సంఘము ప్రధాన విధి. రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలను అమలు బాధ్యత ప్రణాళికా సంఘాందే అని ఇచ్చాడు. నాకు తెలిసి 1950లో ప్రభుత్వ తీర్మానం ద్వారా, కేంద్ర ప్రభుత్వ తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘము 1950 మార్చి 15 ఏర్పాటు చేశారు. కరెక్టే. పంచవర్ష ప్రణాళికలను రూపొందించడంలో ప్రణాళికా సంఘము ప్రధాన విధి. రెండు కూడా కరెక్ట్ ఆన్సరే. రాష్ట్ర స్థాయిలో ప్రణాళికల అమలు బాధ్యత ప్రణాళికా సంఘానిది కాదండి. ప్రణాళికా సంఘాన్ని కాదు. ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఫస్ట్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య మరియు ఎగుమతి ప్రమోషన్ల విభాగం 2022 ప్రకారము 2021-22లో తెలంగాణ నుండి ఎగుమతి చేసిన వస్తువులకు సంబంధించి కింది అని ఇచ్చాడు. జాబితా 1ను జాబితా 2తో జతపరచండి. జాబితా 1 దేశం అని ఇచ్చాడు. జాబితా 2 రాష్ట్ర ఎగుమతుల్లో వాటా అని ఇచ్చాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 28.13, చైనా బి ఆప్షన్లో 7.3% అని ఇచ్చాడు. థర్డ్ వన్ బంగ్లాదేశ్ అని ఇచ్చాడు. సి ఆప్షన్ 3.64 అని ఇచ్చాడు. ఓకే అండి, ఇది కూడా డేటా బేస్డ్ ప్రశ్నేనండి. మనం అత్యధికంగా ఏ దేశముతో మనము ఎగుమతులు చేస్తున్నామండి అంటే తెలంగాణ రాష్ట్రం అండి అమెరికానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత చైనా, తర్వాత బంగ్లాదేశ్. ఆడ పర్సంటేజ్ పక్కకు పెట్టండి. మినిమం ఆ దేశము ఏది ఉంది అనేటువంటిది చూసుకోండి. ఏముంటుందండి, 1కి ఏ ఉండాలి, బికి సెకండ్ దానికి బి ఉండాలి, థర్డ్ దానికి సి ఉండాలి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి స్టూడెంట్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ అండి. ఇంకా మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ ఇంకొక 2-3 పేపర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎలాంటి చేంజెస్ అడిగాడు చెప్పాను కదా. ఫస్టే వాడు ఇచ్చేటువంటి దానిలో ఒక 50-60 ప్రశ్నలు ఈజీగా ఇస్తున్నాడు. బట్ వాడు అడిగేటువంటి కొన్ని ప్రశ్నల్లో 5-6 ప్రశ్నల్లో మనం చేసే ఆన్సర్ని బట్టే మన పోస్ట్ అనేటువంటిది ఉండమా అనేది డిక్లరేషన్ చేస్తుంది. ఓకే, క్లియర్. మిగతాది నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రశ్నాపత్రం గురిలో. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.